హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ యుగంధర్ని. ఈరోజు మనం ఈ వీడియోలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎన్ని సిట్టింగ్లు అవపడతాయి, ఇది ఒక వెరైటీ డౌట్ అండి. వెరైటీ ఏంటంటే చాలామంది అడుగుతుంటారు వచ్చిన వెంటనే మా పేషెంట్స్ మా దగ్గర కూర్చొని, సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మాకు సింగిల్ సిట్టింగ్లో కావాలి, కొంతమంది 2 సిట్టింగ్స్లో కావాలి, మీకు 3 సిట్టింగ్స్ ఎందుకంటే సింగిల్ సిట్టింగ్ సరిపోద్దని నేను అన్నప్పుడు, లేదండి మాకు సింగిల్ సిట్టింగ్ అని అంటే మీకు తొందరగా చేసేస్తారు, మాకు అక్కడ ఏం చేయరు, సో 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్ అనేది మాకు అప్పుడైతే మీరు నీట్ క్లీన్ చేస్తారు అని ఇలా అడుగుతారు అనమాట. మేము మనసులో నవ్వుకున్నా, కానీ పేషెంట్కి ఆ విషయం తెలియదు కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫామ్ చేయాలి కాబట్టి, సో క్లియర్గా వాళ్ళకి ఏమి ఇన్ఫామ్ చేస్తామంటే సింగిల్ సిట్టింగ్కి 12 సిట్టింగ్కి 3 సిట్టింగ్స్ అది డిపెండ్స్ టూత్ మీద, టూత్లో ఉన్న ఇన్ఫెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక పన్ను దానికి క్రౌన్ ఉంటుంది, దాని లోపల రూట్ ఉంటుంది, రూట్ దాటితే ఉన్న ఏరియాని పెరియపైకల్ ఏరియా అని అంటారు. ఆ ఏరియాలో ఒకవేళ మీకు ఆ ఏరియా ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఎక్స్టెండ్ అయ్యింది అనే దాని మీద బేస్ చేసుకొని మీ సిట్టింగ్లు అనేటివి మీకు ఆధారపడతాయి అన్నమాట. సింగిల్ సిట్టింగ్ అని అనుకుంటే అక్కడ కానీ తక్కువ ఇన్ఫెక్షన్ లేదంటే ఇన్ఫెక్షన్ లేదనుకోండి, 99% అందరికీ సింగిల్ సిట్టింగ్లోనే అవుతాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సింగిల్ సిట్టింగ్ చేసేటప్పుడు దానికి సంబంధించినట్టు రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ రోటరీ ఏవైతే మనకి ఎండోమోటర్స్ అవన్నీ కూడా అడ్వాన్స్డ్ మనం పెట్టుకొని ఉంటే సింగిల్ సిట్టింగ్లో అయిపోతాయి అన్నమాట. సో యూజువల్లీ ఇప్పుడున్న ప్రతి డెంటిస్ట్ దగ్గర ఈ ఎండోమోటర్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏవైతే రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం వల్ల చాలామంది వరకు సింగిల్ సిట్టింగే కంప్లీట్ అవుతాయి అన్నమాట. మరి ఎవరికి 2 సిట్టింగ్స్, ఎవరికి 3 సిట్టింగ్స్ నీడెడ్ అవుతాయి? 2 సిట్టింగ్స్ ఎవరికి నీడెడ్ అవుతుంది, 3 సిట్టింగ్స్ అంటే ఇందాక నేను అన్నట్టు ఆ పెరియపైకల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు, కొంతమందికి ముందర పళ్ళు దెబ్బ తగిలి చాలా కాలం నుంచి ఇన్ఫెక్షన్స్ మెయింటైన్ చేసుకొని నొప్పి వచ్చుండదు, వాళ్ళకు కూడా తెలియదు, పన్ను రంగు మాత్రం మారుంటుంది, పైన మీకు ఆ గ్రాన్యోమాలు సిస్టులు ఫామ్ అవుతాయి అన్నమాట. అలాంటి సమయాల్లో, అలాంటి సందర్భాల్లో ట్రీట్మెంట్ డాక్టర్ మీకు ఓపెన్ డ్రెస్సింగ్స్ అని ఇచ్చి ఒక 2-3 సిట్టింగ్లు చూసి పైన వాళ్ళు ప్రతిసారి వెళ్ళినప్పుడు ఎక్స్రే చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని అక్కడ ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉంది అని చూసుకొని, ప్లస్ ఆ రిమూవ్ చేసినప్పుడు ఆ హోల్ ద్వారా క్లీన్ చేసినప్పుడు అక్కడ ఏదైనా పస్ డ్రైనేజ్ అవుతుందా అని ప్రతిసారి అవన్నీ చెక్ చేసుకొని దాన్ని బట్టి వాటికి కాల్షియం హైడ్రాక్సైడ్ డ్రెస్సింగ్స్ అని ఇలాంటివి ఇచ్చి తర్వాత వాటిని క్లోజ్ చేస్తారు. ఈ విధంగా 2-3 సిట్టింగ్స్, కొన్నిసార్లు 5-6 సిట్టింగ్ కూడా అవసరం అవుతుంది. అందువల్ల 100లో ఒక 90%, 80% మాత్రం సింగిల్ సిట్టింగ్లోనే కంప్లీట్ అవుతాయి. 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్ అనేది ఇన్ఫెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. మీ డాక్టర్ మీకు సింగిల్ సిట్టింగ్ అన్నారు అని అంటే తొందరగా చేసినట్టు కాదు, 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్ అంటే లేట్గా చేసినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, మీ డాక్టర్ ఏం చెప్తారో అది కరెక్ట్, ఆయన నమ్మండి. ఓకేనండి. ఇంకా మీకు దీని గురించి ఏదైనా డౌట్ ఉంది అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి ఆన్సర్ చెప్తాను.